వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్లోని రాయలసీమ ఫర్నిచర్ షాప్ నందు కీర్తిశేషులు గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గార్ల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఫౌండర్ గాజులపల్లె రామచంద్రుడు వారి ఆధ్వర్యంలో రామచంద్రుడు వారు మాట్లాడుతూ ప్రజలందరికీ 2025వ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి నెల 1వ తారీఖున అందులకు పింఛన్ పంపిణీ పథకం ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వి శివ తేజస్విని ఎండి హోమియో క్లినిక్ శ్రీనివాస హోమియో క్లినిక్ వారి చేతుల మీదుగా ఈ మాసపు పింఛన్ ట్రస్ట్ తరపున ఒక్కొక్కరికి 200 రూపాయల వంతున పంపిణీ చేయడం జరిగినది. మరియు దాతలు డాక్టర్ సంధ్యారాణి ప్రముఖ దంత వైద్య నిపుణురాలు 100 రూపాయలు, కీర్తిశేషులు శ్రీ పబ్బత్తి శ్రీరాములు వారి జ్ఞాపకార్థం ధర్మపత్ని పబ్బత్తి భారతీదేవి వారి తరపున పెద్ద కుమార్తె ఆరవేటి సుజన వారు 100 రూపాయలు, భక్త పెంచలయ్య వారు 100 రూపాయలు, దోశల సాంబశివారెడ్డి జకరయ్య తరపున జనసేన వారు 50 రూపాయలు, దంపతులు వందనవాసి సుబ్బరత్నమ్మ అండ్ శ్రీనివాసులు వారు ఒక్కొక్కరికి 50 రూపాయల వంతున నగదుతో పాటు స్వీటు హాటు ఇవ్వడం, సురేష్ కుమారుడు హాజరై బిస్కెట్ ప్యాకెట్లు హాజరైన 55 మంది అందులకు బిస్కెట్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విశ్రాంత ఉద్యోగులు గోవిందరాజులు, మున్సిపల్ గుర్రప్ప, నల్లం శివశంకర్, నరసింహులు, బద్దెల్ ప్రభాకర్ రెడ్డి, వెంకట్రావు, కాటం వీరయ్య, మహమ్మద్ బాషా, వెంకట్రామిరెడ్డి, శివశంకర్, గుత్తి సుబ్బరాయుడు, చందు వీరయ్య, శేఖర్ బాషా, అబ్దుల్ రెహమాన్, సుబ్బిరెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, ఆరవేటి వెంకట సుబ్బయ్య, సుబ్బరాయుడు, వెంకట్రామిరెడ్డి, మునుస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. గాజులపల్లి సుబ్బయ్య కీర్తిశేషులు గాజులపల్లి సుబ్బమ్మ గార్ల సేవా సంస్థ 2010 సంవత్సరం నుండి నిర్విరామంగా సేవలు అందిస్తున్న సంస్థ. వ్యవస్థాపకులు గాజులపల్లె రామచంద్రుడు. ప్రతినిత్యం సురక్షిత నీరు ఉచితముగా అందించుట, ప్రతి నెల 1వ తేదీన పుట్టి వారికి 200 రూపాయల పింఛను పథకము, ప్రతి సంవత్సరము జూన్ మాసంలోనూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ప్రథమ స్థానం సాధించిన ప్రతి పాఠశాల విద్యార్థికి 2116 ప్రోత్సాహక బహుమతులు అందజేయుట ఈ సంస్థ చేసే కార్యక్రమాలు. అందుకు గాను నన్ను పిలవడము జరిగింది. ఇటువంటి సంస్థకు సేవా సంస్థలు చాలా సంతోషం కలిగిస్తుంది. కృతజ్ఞతలు. ఈరోజు ఎంతో సుదినము. ఎందుకనగా ఈరోజు జనవరి 1 రోజున మనము మన కార్యక్రమాలు ప్రతినిత్యము ప్రతి నెల 1వ తారీఖున మనం పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అట్లే మనము ప్యూరిఫైడ్ వాటర్ కూడా 2010 నుంచి కూడా నిర్విరామంగా ఇటు పెన్షను, అటు నీరు, అటు పిల్లలకు ఇవ్వడము అన్నీ జరుపుకుంటున్నాము. ఈరోజు స్పెషల్గా మనము హోమియో డాక్టర్ గారు తేజస్వి ఎదురుగానే ఉన్నారు. ఆమెను చాలా రోజులుగా పిలుద్దాం అనుకుంటున్నాము. ఈరోజు కుదిరింది. ఆమె పిలవగానే ఓఎస్ తప్పకుండా వస్తాను, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనడం జరిగింది. అందువల్ల రావడం జరిగింది. ఆమె ద్వారా ఈరోజు 200 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ సంధ్యారాణి గారు డెంటిస్ట్ గారు
ప్రముఖ సీనియర్ వైద్యులు, ఆమె కూడా వచ్చి 100 రూపాయల చొప్పున ఈరోజు ఇవ్వడము, అనేక మార్లు పలుమార్లుగా ఇవ్వడము జరిగింది. ఈ విధంగా మనకు ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా స్పందించి, ఎదురింట్లో శ్రీరాములు గారని పప్పర్తి శ్రీరాములు గారు వాళ్ళ అమ్మాయి వచ్చి 100 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే ఆయన కీర్తిశేషులు అయినారు శ్రీరాములు గారు. అయినా కానీ వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరూ కూడా మేము కొనసాగిస్తాము అని ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ విధంగా ఇంకా భక్త పెంచులయ్య అని ఒక ఆయన 100 రూపాయల చొప్పున, భక్త పెంచులయ్య 100 రూపాయల చొప్పున ఆయనకు ప్రతి నెల మనకు వచ్చి ఆయన ఇవ్వడమే కానీ ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ స్పాట్ లో ఉండడం లేదు, మీరే ఇవ్వండి అని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయన కూడా మనకు ప్రతి నెల కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రతి నెల 100 రూపాయల చొప్పున పంపిస్తానే ఉన్నారు. వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు వాళ్ళు రావడం అంతా వచ్చిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ విధంగా దోశల సాంబశివారెడ్డి అని ఆయన కూడా ప్రతి నెల 50 రూపాయల చొప్పున ఆయన కూడా ఇస్తా ఉన్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన వీధిలోనే సర్వగడ్డ వీధిలో 100వాసి శ్రీనివాసులు, రత్నాలమ్మ అందరూ కలిసి వాళ్ళు కూడా ప్రతి నెల 50 రూపాయలు ఇవ్వడము, ఏదో స్వీట్లు కారాలు ఇవ్వడము, ఈ విధంగా ప్రతిసారి ఆమె కూడా వచ్చి స్పందించి మన వీధిలో జరుగుతూ ఉంటే మేము ముందుకు ఉంటామని ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి, ఒక ఆయన సురేష్ అనే బిస్కెట్ ఏజెన్సీ ఉంది, ఆయన ప్రతి నెల మనం మొదలుపెట్టినప్పటి నుంచి వచ్చి బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకి బ్లైండ్ గుడ్డివారు ఏ విధంగా చేసుకోలేరు. మనం ఏమి ఇచ్చినా వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకునే వాళ్ళే కానీ ఇది 100 రూపాయల 50 రూపాయల అనేవాళ్ళు కూడా కాదు. కాబట్టి వాళ్ళకు మనం ఎంత ఇచ్చినా తక్కువే. మనము ఎంత వీలుంటే అంత ప్రతి ఒక్కరు బర్త్డేలకు, మ్యారేజ్లకు, తర్వాత ఏదైనా శుభకార్యాలకు, దేనికైనా సరే మీరు స్పందించి 1వ తారీఖున జరిగే కార్యక్రమానికి అందులకు ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరూ కూడా ఎంకరేజ్ వల్ల ఈ కార్యక్రమము 10 ఏళ్ళుగా, మనం 14 ఏళ్ళుగా ఇప్పుడు కంటిన్యూగా దీన్ని సాగించుకుంటున్నాము. ఈ విధంగా జరుపుకోవడము నాకు ఆనందంగా ఉంది. కానీ మనం ఇచ్చేది తక్కువ 200, కానీ పరులు ఇచ్చేది 400, 500 అందరూ కలిసి ఆ విధంగా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పొద్దు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరినీ కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని తిలకించి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా మనం ఈరోజు తేజస్వి హోమియో డాక్టర్ గారిని పిలవడం జరిగింది. ఆమెకి ఈరోజు కార్యక్రమంలో 200 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి నెల ఒక పెన్షన్కు ఎవరో ఒకరిని చీఫ్ గెస్ట్ను పిలిచి వాళ్ళ ద్వారా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి నెల ఎవరో ఒకరిని ప్రపోజల్ మీరైనా ఇవ్వచ్చు. తర్వాత అట్లా మనం డాక్టర్ కానీ, లాయర్ కానీ, లేకపోతే పోలీసు కానీ, లేదంటే ఎంఆర్ఓలు కానీ, లేదంటే ఎవరైనా ఎనీ రాజకీయ నాయకులు కానీ అందరి ద్వారా ఇప్పించడం వల్ల 10 మందికి తెలిసి 10 మంది కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.